మీకు అందరికీ వందనాలండి. మా ప్రాంతం వచ్చి అమలాపురం దగ్గర చిన్న పల్లెటూరు అండి మాది. జొన్నలంక అనే గ్రామము. మా తల్లిదండ్రులకి 7 సంతానం. మేము 4 కుమారులము 3 కుమార్తెలుగా జన్మించామండి. నేను 3వ వ్యక్తిగా ఉన్నాను. నా కుటుంబంలో ఎంతగానో జీవిస్తున్నప్పటికీ కూడా నా తల్లిదండ్రులు ఎంతగానో బతుకుతున్నప్పటికి కూడా మాకు సంతోషంగా ఉండేది కాదు. ఎందుకంటే మా నాన్నగారు ఎక్కువగా తాగుతూ ఉండేవారండి. మా నాన్నగారు తాగటాన్ని బట్టి మా కుటుంబంలో నెమ్మది ఉండేది కాదు, సంతోషం ఉండేది కాదండి. మా నాన్నగారు తాగినప్పుడు ఎక్కడ పడిపోతారో కూడా తెలిసేది కాదండి. అలాగా మా నాన్నగారు తాగి పడిపోయిన చోటకి వెళ్తూ మేము మా నాన్నగారిని తీసుకొస్తూ ఉండేవాళ్ళం. అలాగా నా కుటుంబంలో మా నాన్నగారిని బట్టి నా తల్లికి ఎంత మాత్రమో సంతోషం ఉండేది కాదు. అలాగా చాలా దినాలు గడుపుతూ ఉండేవాళ్ళము. అలాగా మా జీవితంలో సంతోషం లేకపోవడాన్ని బట్టి నా కుటుంబంలో సభ్యులు, నా సహోదరులు కూడా నాతో చెబుతూ ఉండేవారు, చూడండి నాన్నగారిని చూడండి, మీరు నాన్నగారిని బట్టి మన తల్లికి సంతోషం లేదయ్యా. మీరు ఏ చోట్లకి వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా చాలా పద్ధతి కలిగి మీరు జీవించాలి. ఎక్కడ ఇంటికి చెడ్డ మాట అనేది తీసుకురాకూడదయ్యా అని మా సహోదరులు మాకు చెబుతూ ఉండేవారు. అలాగే నేను కూడా చెప్తూ ఉండేవాడినండి. ఎక్కడ కూడా చెడ్డ పేరు అనేది తీసుకురాము. ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ మేము నీతిగానే యథార్థంగానే బతుకుతామని నేను చెప్తూ ఉండేవాడిని పిల్లరా. అలాగా నా కుటుంబంలో నా తండ్రిని బట్టి నెమ్మతుండేది కాదు. అలాంటి జీవితం గడుపుతుండగా మా జీవితంలో నేను మాట ఇచ్చాను కానీ నా జీవితం మాత్రము అదే రీతిగా జీవించేవాడిని కాదు. నా యవ్వన కాలాన్ని బట్టి నేను ఎంతో చెడిపోతూ ఉండేవాడిని అండి. నా తలంపులు, ఊహలు, ఉద్దేశాలు చాలా ఘోరంగా చెడిపోతూ ఉండి, ఏంటంటే నేను యవ్వన కాలంలో ఉన్నాను కదా, నేను ఇప్పుడే ఎంజాయ్ చేయాలి, లేకపోతే ఈ యవ్వన కాలం వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి రాదు, ఎంజాయ్ చేస్తే ఇప్పుడే చేసేయాలి అని నాకు మనసు ఉంటూ ఉండేది పిల్లరా. దాన్ని బట్టి నేను ఎక్కువగా జీవిస్తూ పాడైపోతూ ఉండేవాడిని. ఎవరిని చూసినా చెడు తలంపులు, చెడు ఊహలు కలిగి జీవిస్తూ ఉండేవాడిని. ఓ పక్కన మా నాన్నగారిని బట్టి నా కుటుంబంలో సంతోషం ఉండేది కాదు. అలాగే నన్ను బట్టి కూడా సంతోషం ఉండేది కాదు. ఎందుకంటే నేను నైటు ఎంతో సమయానికి ఇంటికి వస్తూ ఉండేవాడిని. ప్రతి సమయం కూడా చెప్తూ ఉండేవారు, ఇంత అర్ధరాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడుగుతూ ఉండేవారు. అయినను నా తల్లిదండ్రుల మాటలు కానీ నా అన్నదమ్ముల మాటలు కానీ నేను లెక్క చేసుకొని కాదండి. ఫ్రెండ్స్తో నా ఇష్టానుసారంగా తిరుగుతుండేవాడిని, నా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండే. ఎందుకంటే ఈ జీవితం మొత్తం ఇప్పుడే అనిపించాలి అని నేను తిరుగుతూ ఉండేవాడిని. రేతులు లోడ్ల మీద తిరుగుతూ, ఎక్కడైనా ఎలక్షన్లు వస్తే బండి సైరాన్స్లు ఉప్పేసి ఏలలో కొట్టుకుంటూ ఈదుల్లో తిరుగుతూ ఉండేవాం పిల్లరా. ఎంతో అర్ధరాత్రి దాకా 12 దాకా నేను నైట్లు గడుపుతూ ఫ్రెండ్స్ తోటి ఇంటికి వస్తూ ఉండేవాడిని. అలాగా నా తండ్రిని చూసి ఒక పక్కన ఎంతో దుఃఖము, నా తల్లికి నన్ను చూసి కూడా నా సహోదరులకి ఎంతో దుఃఖం కలుగుతూ ఉండేది. ఎందుకంటే నేను నా అన్నదమ్ములు నాతో మాట్లాడితే నేను వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉండేవాడిని. ఎందుకంటే నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, నేను ఎలాగైనా బతుకుతాను అంటూ ఉంటే నన్ను బట్టి ఎంతో బాధపడుతూ ఉండేవారు. ఏంటి వీడు ఎలాగ అయిపోయాడు, ఇది ఒక పక్కన తండ్రి బాధ చూస్తే ఒక పక్క ఉంది, ఈడేం ఇలా ఉంటున్నాడు అనుకుంటూ ఉండేవారండి. అలాగే నా తల్లిదండ్రుల మీద కూడా నేను తిరగబడుతూ ఉండేవాడిని. ఎలా తయారవ్వనంటే నా తండ్రిని కూడా కొడతాకి వెళ్తూ ఉండేవాడిని పిల్లరా. ఎందుకంటే నన్ను
ఎంతో కనిమోసినా కానీ నా ఇష్టం, నేను ఎలాగైనా బతుకుతానని చెప్తూ నా తండ్రికి ఎంతో దుఃఖ పెడుతూ ఎంతో యాదన పెడుతూ ఉండేవాడిని పిల్లరా. నన్ను బట్టి నా కుటుంబానికి సంతోషం ఉండేది కాదు. ఎందుకంటే నా కుటుంబం ఎంతో ఆర్థిక పరిస్థితుల్లో ఉండేది. ఎందుకంటే నా తండ్రిని బట్టి అయితే మా ఇంట్లోకి ఆర్థిక పరిస్థితిగా ఉండడాన్ని బట్టి మేమే ఆ కుటుంబాన్ని పోషించాలి కాబట్టి, కానీ నేను బాధ్యత లేకుండా తిరుగుతూ ఉండేవాడిని పిల్లరా. అలా నా జీవితం గడుపుతూ ఉంటే ఎంతగానో నా జీవితం సంతోషం లేనప్పటికీ కూడా నా తల్లిదండ్రులు నన్ను బట్టి ఓర్చుకుంటూ ఉండేవారు. ఎందుకంటే ఇవాళ మారుతాడు, రేపు మారుతాడు, ఇంకా చిన్నవాడిగా ఉన్నాడు కదా అనుకునేవారు. కానీ నేను ఇంకా బానిసత్వంలోకి వెళ్ళిపోతూ ఉండేవాడిని పిల్లరా. రాను రాను ఎలాగైపోయానంటే కైనాలు వేసుకోవటం, సిగరెట్లు కాల్చడం, ప్యాకెట్ ఆడితే ఉదయం కూర్చుంటే సాయంకాలం దాకా ఆడుతూ ఉండేవాడిని పిల్లరా. అలాంటి నేను ఎంతో దుర్భాషలోకి వెళ్ళిపోయాను. ఎలాగంటే నా జీవితం అంతా పాడు చేసుకున్నాను పిల్లరా. చెప్పుడానికి నాలో ఏ మంచి ఉండేది కాదు. ఎంతో నా మీద నా తల్లి, నా అన్నదమ్ములు ఎంతో ఆశ పెట్టుకున్నారు. కానీ నన్ను చూసి నేను చూసుకుంటున్నప్పటికీ నన్ను నేను చూసుకుంటే నా తల్లిదండ్రులు చెప్పినట్టు నేను బతకలేకపోతూ ఉండేవాడిని. ఎంతో దుఃఖంతో ఎంతో యాదన కలుగుతూ ఉండేది నాకు. ఏంటి ఇలా ఉంటున్నాను, అసలు నా తండ్రి చూస్తే ఇలా ఉన్నాడు, నన్ను బట్టి కూడా ఎంతో దుఃఖం కలిగిస్తున్నానని, ఎంతో మారాలని నేను అనుకుంటూ ఉండేవాను. కానీ నా స్వభావం కానీ నా బుద్ధి కానీ మారేది కాదు పిల్లరా. అలాగ నా జీవితం గడుస్తూ ఉంటే నాకు యవ్వన కాలాన్ని బట్టి నా తల్లిదండ్రులు వివాహం చేయటం జరిగింది పిల్లరా. అలాగే వివాహం జరిగిన తర్వాత నేను దూర ప్రాంతానికి హైదరాబాదు వెళ్ళటం జరిగింది పిల్లరా. నేను కార్పెంటర్ పని చేస్తూ ఉండేవాడిని. ఎందుకంటే నేను ఎంతో గర్విష్టిగా జీవిస్తూ ఉండేవాడిని. మా వదిన గారి మాటలు కానీ నా అన్నదమ్ముల మాటలు కానీ నేను ఎక్కడ లెక్క చేస్తూ ఉండేవాడిని కాదు. అలాగా నేనే గొప్పవాడిని, నేను ఎంతో డబ్బులు సంపాదిస్తున్నాను కదా అని మొరటి స్వభావం కలిగి జీవిస్తూ ఉన్న జీవితంలోకి ఎప్పుడు నాకు మ్యారేజ్ అయిందో దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎంతో కార్పెంటర్ చేస్తూ ఉండేవాడిని. కార్పెంటర్ పని చేస్తూ ఉంటే నాకు ఎంతో అమౌంట్ వస్తూ ఉండేది పిల్లరా. 50,000 రూపాయలు వస్తూ ఉండేది. అలాగే నేను పని చేస్తుండగా ఒకసారి నేను చాలా హైట్లోంచి పడిపోవటం జరిగింది పిల్లరా. నేను హైట్లోంచి పడిపోవటం నాకు వెనక నడానికి దెబ్బ తగలటాన్ని బట్టి నాకు ఎంతో బలహీనత వచ్చింది. ఎంతో బలహీనత రావటాన్ని బట్టి పిల్లరా నేను ఎన్నో హాస్పిటల్ తిరుగుతూ ఉండేవాడిని. ఎన్నో హాస్పిటల్ తిరుగుతున్నా కానీ నాకు ఎక్కడ నయం అవుతూ ఉండేది కాదు. డాక్టర్లు ఏం చెప్పారంటే, నీకు ఎన్నుపూస చాలా కిటికీలు ఉందయా, నీకు ఆపరేషన్ చేయాలి, ఒక 80,000 ఖర్చు అవుతుంది అని నాతో చెప్పడం జరిగింది పిల్లరా. ఆ బలహీనత ఎంత అంటే కూర్చోలేకపోతూ ఉండేవాడిని పిల్లరా. ఏ పని కూడా చేయలేకపోతూ ఉండి ఎంతో బలహీనతగా ఉంటూ ఉండేది. అలాగా నా జీవితంలో నెమ్మది లేనప్పటికీ నాకు ఒక సహోదరి వచ్చి నా భార్యకి సువార్త చెప్పింది పిల్లరా. సువార్త చెప్పి, నువ్వు యేసుని నమ్ముకుంటే నీ భర్త మారుతాడు, ఆ బలహీనత తగ్గుతుంది అని నా భార్యతో చెప్పడం జరిగింది పిల్లరా. అలాగా నా భార్యకి సువార్త చెప్పారు. కానీ నేను దేవుణ్ణి అంగీకరించలేదు. ఎందుకంటే నేను దేవుణ్ణి అంగీకరించకుండా నేను అన్ని జన్మల నుంచి వచ్చాను కాబట్టి నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉండేవాడిని కాదు. కానీ నా భార్య నా కొరకు ఎంతో ప్రార్థన చేస్తూ ఉండేది. ఎందుకంటే నాకు తెలియకుండా ఆమె రహస్యంగా ప్రార్థన చేస్తూ ఉండేది పిల్లరా. నాకు ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవులుగా మనం చర్చికి వెళ్తే బొట్టు తీసేయాలి, ఇంకా మనిషి చూస్తే అందం లేకుండా ఉంటారు, ఏదో విధంగా కనపడతారని నేను అనుకుంటూ నా భార్యని తిడుతూ ఉండేవాడిని పిల్లరా. నా భార్య మాత్రము నా బలహీనత కొరకు తగ్గాలని ఎంతో ఆశపడుతూ ఉండేది. కానీ నేనైతే వినేవాడిని కాదు. అలాగా నా జీవితం గడుస్తూ ఉంటే అలా కొద్ది దినాల తర్వాత పిల్లరా నా బలహీనతను బట్టి మేము దేవుడి సన్నిధికి వెళ్ళటం జరిగింది. హైదరాబాదులో నేను పెద్ద చర్చికి వెళ్తూ ఉండేవాడిని. కలవట్ టెంపుల్కి నా భార్య నేను వెళ్ళటం జరిగింది పిల్లరా. నేను కొద్ది దినాలు వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చెప్పారంటే, మీరు బాప్తిసం తీసుకుంటే మీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుందని చెప్పారు పిల్లరా. అలాగే
మేమిద్దరము ఆల్నేటి పేరుకి వెళ్ళి అక్కడ బాప్తిస్మం అనేది తీసుకోవడం జరిగింది పిల్లరా. నేను బాప్తిస్మం తీసుకున్నాను, కానీ నా బతుకు మాత్రం ఏం మారేది కాదండి. ఎందుకంటే ఆదివారము వైట్ బట్టలు వేసుకెళ్తూ ఉండేవాడిని. ఆదివారం అయిపోయిన వెంటనే ఇంటికి వచ్చి బైబిల్ పక్కన పెట్టేసి నేను బ్రాందీ షాపుల దగ్గర వెళ్తూ తాగుతూ ఉండేవాడిని పిల్లరా. బ్రాందీ షాపుల్లో తాగుతూ ఎంతో వేస్ట్గా బతుకుతూ ఉండేవాడిని. కానీ అంత దూర ప్రాంతాలకి నా భార్య పిల్లల్ని తీసుకెళ్ళాను, కానీ నేను సరిగ్గా పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే ఈ తాగుతూ ఎంజాయ్ చేయాలి అన్న మనసు కలిగి నేను ఎన్నో సమయానికి ఇంటికి వస్తూ ఉండేవాడిని. నేను 10-11 అవుతూ ఉండేది పిల్లరా. నా బిడ్డలనిద్దరిని నా భార్య పెట్టుకుని ఎంతో ఏడుస్తూ ఉండేది. ఎందుకంటే ఎప్పుడు వస్తాడని అనుకునేది. ఎందుకంటే ఆ ప్రాంతంలో హైదరాబాదులో ఎవరు తెలియని వారు లేరు కాబట్టి నేనే అలా ఆదరించవలసిన వాడిని, కానీ సమయానికి వెళ్తూ ఉండేవాడిని కాదు. ఎంతగానో నా జీవితం అంతా పాడు చేసుకుంటూ ఉండి పిల్లరా. చర్చికి వెళ్తూ ఉండేవాడిని, కానీ బతుకు మారేది కాదు. చర్చికి వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నాను, కానీ నెమ్మది లేదు, సంతోషం ఉండేది కాదు. ఎందుకంటే ఎంతగానో నా భార్యని నిందిస్తూ ఉండేవాడిని పిల్లరా. ఎందుకంటే నేను సన్నిధికి వెళ్తూ ఉండేవాడిని, అలాగే విపరీతమైన బూతులు తిడుతూ ఉండేవాడిని నా భార్యని. ఎందుకంటే నా భార్యని ఎలాగేదిస్తూ ఉండేవాడిని అంటే, నేను ఉదయం పూట గొడవ పెడితే అందరూ చూస్తారు కదా అని నేను నైటు ఎక్కువగా గొడవ పెడుతూ ఉండేవాడిని పిల్లరా. నేను నైటు 10-11 అయ్యేటప్పటికి గొడవ స్టార్ట్ చేస్తూ ఉండేవాడిని పిల్లరా. గొడవ స్టార్ట్ చేస్తే నేను 2-3 అయిపోతూ ఉండేది పిల్లరా. అలాగా నా భార్యకి సంతోషం ఉండేది కాదు. ఏది ఉంటే అది ఇచ్చుకుని గిరత కొట్టేస్తూ ఉండేవాడిని పిల్లరా. చీపురు ఇచ్చుకుని కొడుతూ ఉండేవాడిని. కర్ర దొరికితే కర్ర తీసుకుని నెత్తి మీద బాధేస్తూ ఉండేవాడిని. ఎంతో ఏడుస్తూ ఉండేది పిల్లరా. అలాగే 2 దినాలు బాగా ఉండేవాడిని. మళ్ళీ 3వ దినాన్ని మళ్ళీ గొడవ పెడుతూ ఉంటే నా భార్య నేను పెడుతున్న శస్త్రహింసలను బట్టి ఏడుస్తూ ఉండేది. ఎందుకంటే ఇలాంటి వాడిని ఎందుకు చేసుకున్నాను, చచ్చిపోతే రైటు, ఈ బాధలు నేను భరించలేను. గంటకి 2 రోజులకి ఒకలా ఉంటాడు, మళ్ళీ 2 రోజుల్లో ఒకలా మార్పు వచ్చేస్తాడంటే నేనంటే ఎంతో గర్విష్ఠంగా ఉండేవాడిని పిల్లరా. నేను నా భార్యని మార్కెట్ తీసుకెళ్తూ ఉండేవాడిని. మార్కెట్లో ఏదన్నా చిన్న మాట వస్తే చాలు నా భార్యని మార్కెట్లోనే వదిలేసేవాడిని పిల్లరా. మార్కెట్లో వదిలేసిన భార్యని మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉండేవాడిని. నా భార్య ఆ మార్కెట్లోంచి ఏడ్చుకుంటూ వస్తూ ఉండేది పిల్లరా. అలా ఎన్నో దినాలు తీసుకెళ్తూ ఉండి గొడవ వస్తే మాత్రం, చిన్న మాట వస్తే మాత్రం ఎంతో సైకోవాడిగా ఉండేవాడిని. అంటే మెంటల్ టైపు నా జీవితం ఉండేది. ఎందుకంటే సంతోషం లేక ఆనందం ఉండేది కాదు. ఓ పక్కన చర్చికి వెళ్తూ ఉండేవాడిని, ఎన్నో కానుకలు వేస్తూ ఉండేవాడిని. నేను ఎన్నో కానుకలు వేస్తున్నప్పుడు కూడా సంతోషం నాకు దొరకలేదు. ఎంతో అలా ఉండేటప్పటికి నా కుటుంబాన్ని చూసినప్పుడు నాకు ఎంతో బాధ కలుగుతూ ఉండేది. నా భార్య బట్టి నేను ఎంతో సంతోషం, నా భార్యని దుఃఖ పెడుతూ ఉన్నప్పటికీ నా భార్య యాదన పాలు అయిపోతూ ఉండేది. అలాగే మా అత్తగారు అక్కడికి హైదరాబాద్ రావటం జరిగింది పిల్లరా. హైదరాబాద్కి వస్తే వాళ్ళు కూడా పని చేసుకోవడానికి ఆ స్థలానికి రావడం జరిగింది. అంతవరకు నేను ఎంతో మంచోడిని, ఎంతో నా కూతుర్ని బాగా చూసుకుంటున్నాడు అని అనుకుంటూ ఉండేది, కానీ నేను చాలా కఠినంగా ఉంటూ ఉండేవాడిని. ఇలాగా నా భార్యని ఏదిస్తూ ఉంటుంటే నా పిల్లలు పెద్ద అవటాన్ని బట్టి మా అత్తయ్య గారికి చెప్తూ ఉండేవారు, నాన్న రాత్రి అమ్మని బాధేశాడు, ఎంతో గొడవ పెట్టేశాడు, అన్నం కూడా తిననివ్వలేదు అమ్మని అని చెప్తూ ఉండేవారు పిల్లరా. అలాగా మా అత్తగారు ఎంతో బాధపడుతూ ఉండేది. ఎందుకంటే మా అత్తగారికి భర్త లేరు, నేనే దగ్గరగా అంటే తమ్ముడిని అవుతాను, నా తమ్ముడికి నా కూతుర్నిచ్చి చేస్తే నా ఇంట్లో ఉంటుంది, ఎంతో బాగా చూసుకుంటాడు అని నన్ను నమ్మించింది పిల్లరా. నన్ను నమ్మిస్తే నేను ఆ ఇంటికి నేనే వ్యతిరేకంగా మారిపోయాను. మా అత్తగారి కుటుంబానికి సంతోషం లేకుండా ఉండేది. ఎందుకంటే నేను గొడవ వస్తే మా అత్తగారు మా బామ్మర్దుల ముందే నా భార్యను కొడుతూ ఉండేవాడిని. ఎందుకంటే వీళ్ళు నన్ను ఏమీ చేయలేరు, ఏం చేస్తారు, నాకు చేశారు కదా
ఇలా పడుంటారు అని అనుకుంటా ఉండేవాడిని. కానీ ఓ పక్కకి చర్చికి వెళ్తూ ఉండేవాడిని. ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతూ ఉండేది. నైట్ అంతా ప్రార్థన చేసేవాడిని పిల్లరా. మళ్ళీ ఉదయం వస్తూ ఆ కల్వరి టెంపుల్ వస్తూ ఉండగా మెట్ల మీద దిగుతుండగా బూతులు తిట్టుకుంటూ వచ్చేవాడిని. నా భార్యని బూతులు తిట్టుకుంటూ ఇంటి దాకా తిట్టుకుంటూ వచ్చేవాడిని. అలాగా సంతోషం లేక ఎన్నో దినాలు ఆమె నాకు పట్టి ఎంతో యాతన కలుగుతూ ఉండేది. అలా సంతోషం లేని దినాలు కలుగుతూ ఉన్నప్పటికీ, నెమ్మది లేకుండా ఉన్నప్పటికి కూడా ఏదైనా సరే నా ఇంట్లో చిన్న మాట వస్తే చాలు దాన్ని ఏదిస్తూ ఉండేవాడిని. 2-3 రోజుల దాకా ఆ చిన్న మాటను పట్టుకుని నా భార్యని ఏదిస్తూ ఉండేవాడిని. అలాగా ఒక విధానంగా చర్చికెళ్ళలో నేను చెప్పుకున్నాను, కానీ నాలో ఎక్కడ మంచి నాలో లేదండి, లేకుండా జీవిస్తూ ఉండేవాడిని. అలాగే నేను ఎంతగానో ఎన్నో కానుకలు వేస్తూ ఉండేవాళ్ళు, ఎంతో కానుకేస్తూ ఉండేవి, కానీ నా బుద్ధి నా జీవితం మారేది కాదు. సందడి నైట్ అయ్యేటప్పటికి పిల్లరా నేను వెళ్ళి బార్ షాపులోకి వెళ్తూ ఉండేవాడిని. ఆ బార్ షాపులో తాగుతూ ఎంతో ఉంటూ సమయాన్ని గడుపుతూ వస్తూ ఉండేవాడిని. అలాగా నెమ్మది లేని నా జీవితంలోకి ఈ సువార్త అందించబడ్డది పిల్లరా. ఈ సువార్త వచ్చి నాకు చెప్పడం జరిగింది, నీవు మారు మనసు పొందాలి అని నాకు చెప్పారండి. మారు మనసు పొందాలని చెప్పినప్పుడు నేను ఆల్రెడీ మారు మనసు పొందేశాను అని చెప్పాను పిల్లరా. ఆయన అన్నారు, మీరు బాప్తిస్మే తీసుకున్న తప్ప దేవుడిచ్చే మారు మనసుని పొందలేదు. నువ్వు మారు మనసు పొందితే నీ కుటుంబంలో నెమ్మది వస్తుంది, నీవు బానిసత్వం నుంచి విడిపించబడతావని ఆయన నాకు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. కానీ ఆయనతో నేను మాట్లాడానమాట. ఏమన్నానంటే, నువ్వు ఎక్కడికో మారు మనసు అంటున్నావు, ఏదో అక్కడికి వెళ్తే ఉంటే 200 మంది ఉంటారు, లేకపోతే 300 మంది ఉంటారు, లేకపోతే ఒక 500 మంది ఉంటారు, కానీ నేను వెళ్తున్న చర్చి 130,000 జనం ఉంటారు, అంతకన్నా పెద్ద చర్చి నీకు ఎక్కడా లేదు కదా అని నేను ఎగతాళి చేస్తూ ఉంటే ఆయన ఒక క్వశ్చన్ వేసాడు పిల్లరా, ఇప్పుడు నువ్వు చనిపోతే పరలోక రాజ్యం వెళ్తావా అని అడిగి ఒక క్వశ్చన్ వేసాడు పిల్లరా. ఆ ఒక క్వశ్చన్కి నేను సమాధానం చెప్పలేకపోయాను. అప్పటికే బానిసత్వంలో ఉంటూ అలాగే నా ఓనర్ గారు నా చేతికి కార్పెంటర్ పని కాబట్టి నా చేతికి పని అప్పచెప్తూ ఉండేవాడు. కానీ అక్కడ నమ్మకంగా ఇస్తే నేను నమ్మకంగా చేస్తానని అక్కడున్న ప్లేవుడ్ షీట్లు, అక్కడున్న వస్తువులన్నీ నేను నైట్ తెచ్చేసుకుంటూ ఉండేవాడిని పిల్లరా. కానీ నన్ను ఎంతో నమ్మకస్తుడు అనుకుంటూ ఉండేవాడు. ఒక పక్క చర్చికి వెళ్తూ ఉండేవాడిని, నేను నీతిమంతుడు అని చెప్పేవాడిని, కానీ ఎక్కడ యథార్థం లేకుండా జీవిస్తూ ఉండేవాడిని. కానీ నాకు అవన్నీ గుర్తొచ్చే పిల్లరా, నీవు ఆ ప్రాంతానికి వస్తే మారు మనసు పొందితే నీ కుటుంబం కట్టబడుతుంది, నీవు దేవుడి రాజ్యం అనేది చేరతావని నాకు చెప్పడం జరిగింది పిల్లరా. కానీ నేను ఆయన మాట పట్టించుకోలేదు, కానీ నా భార్యకి మాత్రము ఆలోచిస్తూ ఉండేది. ఎందుకంటే నేను చాలా చర్చిలు తిరిగానండి, హైదరాబాద్లో చాలా చర్చిలు తిరిగాను, కానీ ఎక్కడ కూడా నాకు నెమ్మది దొరికేది కాదు. 2 రోజులు బాగుంటే మళ్ళీ 3వ దినాన్ని నేను ఎంతో విధానంగా టార్చర్ పెడుతూ ఉండేవాడు నా భార్యని. ఎందుకంటే 2 రోజులు కూడా నా భార్యని అన్నం తినకుండా చేసేవాడిని. ఎందుకంటే అన్నము ఏదన్నా పాడైపోతే గిరత కొట్టేస్తూ ఉండేవాడిని పిల్లరా. మంచం మీదకి గిరత కొట్టేస్తూ ఉండేవాడిని. మళ్ళీ అప్పటికప్పుడు ఆమె వేడిది వండి మళ్ళీ నాకు పెడతా ఉండేది. అలాగా నా జీవితం నెమ్మదితో ఉండలేనప్పటికి కూడా ఒక క్షణాన్ని ఆయన చెప్పడాన్ని బట్టి నా భార్య అనుకున్నది, నిజంగా మారు మనసు అంటున్నాడు, నీ భర్త మారుతాడని ఆయన ఎంతో సవాల్కరంగా చెప్తున్నాడని వెళ్ళాలండి అని చెప్తూ ఉండేది. కానీ నా భార్య మాట నేను ఎప్పుడు వినేవాడిని కాదు, ఎంతో కోపిస్ట్గా ఉండేవాడిని. ఎందుకంటే నా భార్య ఎప్పుడు నాకు తగ్గుండాలి, ఎందుకంటే నేను ఎల్లప్పుడూ నేను కష్టపడాలి తప్ప ఏమీ ఎంతకాలం కష్టపడి నన్ను పెంచుతుంది, ఎంతకాలం పెంచుతుంది నేనే పెంచాలి కదా అని ఒక గర్వంతో నేను ఉండేవాడిని. అలాగా నా జీవితము సంతోషం లేకుండా గడుపుతున్నప్పటికీ నా భార్య అడుగుతూ ఉండేది, అయ్యా ఒకసారి వెళ్దాం, అక్కడ ఆ ప్రాంతంలో మారు మనసు అంట, 5 రోజులు ప్రార్థనలు ఉంటాయంట, ఆ ప్రార్థన చేసుకుంటే మన కుటుంబం కట్టబడుతుందేమో అని చెప్పడాన్ని బట్టి నేను మారు మనసు ప్రార్థనలకి రావడం జరిగింది పిల్లరా. మారు మనసు రావడం ప్రార్థనలు జరగటాన్ని బట్టి మొదట 2 దినాలు నేను ప్రార్థన చేసుకున్నాను. 3వ దినం ప్రార్థన చేసుకుంటుండగా నాకు ఆటోమేటిక్గా కన్నీరు కార్చడం స్టార్ట్ అయింది. ఎందుకంటే
నాకు ఎప్పుడు ఏడుపు అంటే తెలీదు. ఎందుకంటే నా తల్లి చనిపోయినా కానీ నా కన్నీరు అంపట ఎప్పుడు నాకు ఏడుపు రాలేదు. నా తల్లి చనిపోయినా నేను ఏడవలేదు. అంతా మొరటవాడిగా ఉండేవాడిని. అలాంటి స్వభావం నేను ఆ మారు మనసులో కూర్చున్నప్పుడు ఆ 3వ దినానికే కన్నీరు కార్చి ఉండేది. ఎందుకు ఏడుస్తున్నానో, ఎందుకు ఇలా కన్నీరు వస్తుందో నాకు తెలిసేది కాదు. ఒక పక్క నా భార్యను చూసినప్పుడు ఎంతో యాతన కలిగేది. ఆ స్థలంలో చూసినప్పుడు అయ్యో నేను ఎంతో దుఃఖ పెట్టాను, ఎంతో బాధ పెట్టాను, నన్ను నమ్ముకుని ఇంత దూరం వచ్చింది కానీ ఎప్పుడు నేను సంతోషంగా చూడలేకపోయానని నా భార్యను చూస్తూ ఏడుపు వస్తూ ఉండేది పిల్లరా. ఎందుకంటే నేను అంతగా ఆమెను చిత్రహింసలు పెట్టాను. ఆమె నిజంగా చనిపోవాలి అనుకుంటూ ఉండేది. అలాంటి స్థితిలో ఆమె చూస్తుంటే నాకు ఏడుపు వస్తూ ఉండేది. అలాగా నేను ప్రార్థన చేస్తుండగా చాలామంది అకేలా అక్కడ ఉంటాను బట్టి నేను నా భార్య పాదాలు పట్టుకున్నాను పిల్లారా. నేను ఎప్పుడు నా భార్య పాదాలు అట్టుకోవడం నాకు తెలియదు. కానీ నేను మారు మనసు పొందుతున్నప్పుడు నాకు ఎంతో దుఃఖం అమునుకోవటాన్ని బట్టి నా భార్య పాదాలు అట్టుకుని ఏడుస్తూ నేను పనికి మాలోడినని ఎంతో నేను దుఃఖ పెట్టానమ్మా, నేను నన్ను బట్టి ఎప్పుడు నీకు సంతోషం లేదని ఎంతో ఏడుపుతో ఆమెని పాదాలు పట్టుకుంటూ నా భార్య నా పాదాలు పట్టుకుని ఆ 5 దినాలు ఎంతగానో కన్నీరు కార్చాను పిల్లారా. ఇంకా అది ఆ అనుభూతి నేను చెప్పలేను. నేను ఎక్కడ కూడా ఇలాగ అనిపించలేదు, ఎక్కడ కూడా నాకు తెలీదు. ఎన్నో దినాలు చర్చిలకు వెళ్ళాను కానీ అలా మారు మనసు అనుభవం నాకు తెలియదు. కాబట్టి ఆ 5 దినాల్లో ఎంతో నాకు దేవుడు సంతోషించాడు పిల్లారా. ఆ 5 దినాలు నాకు అయిపోయిన తర్వాత యథావిధిగా మళ్ళీ హైదరాబాదు వెళ్ళిపోవటం నాకు జరిగింది పిల్లారా. మళ్ళీ యథావిధిగానే ఆ పాత ఫ్రెండ్స్ తోటి నేను పని చేయటం స్టార్ట్ చేస్తూ ఉంటే మా ఫ్రెండ్స్ అందరూ కూడా పని అయిపోతుండగానే వచ్చి బ్రాందీ షాప్ దగ్గరే మేము బండి ఆఫ్ చేసి బ్రాందీ షాపులకు వెళ్తూ ఉండేవాళ్ళం. అలాగే ఈ మారు మనసు పొందెళ్ళిన తర్వాత మళ్ళీ యథావిధిగా బండి బ్రాందీ షాప్ దగ్గర ఆపుతూ ఉండేవారు పిల్లరా. అంతకుముందు అయితే నేనే ముందెళ్ళి ఆ బ్రాందీ ఆ మందు తీసుకుని అందరికీ పోస్తూ కావాల్సినవన్నీ నేనే చూస్తూ ఉండేవాడిని పిల్లరా. అలాంటి నా జీవితానికి ఈ స్థలం మారు మనసు పొంది వెళ్ళిన తర్వాత ఆ స్థలంలోకి వెళ్ళాలనిపిస్తూ ఉండేది కాదు. ఎందుకంటే నేను ఆ స్థలం చూసినప్పుడు ఎంతో భయం పుట్టేది పిల్లరా. నిజంగా నేను ఒక క్రైస్తవుడిగా జీవించి ఇలాంటి అర్థమైన స్థలాల్లో ఉన్నానే అని అనిపిస్తూ ఉండేది. వాళ్ళు ఎంతగానో నన్ను ఫోర్స్ చేస్తూ ఉండేవారు, రా తాగుదాము అని చెప్తూ ఉంటే నేను రానయ్యా అనేవారు. అప్పుడు నన్ను ఆ లెగతాలు చేస్తూ ఉండేవారు పిల్లరా. ఏంటంటే ఇంతకాలం నువ్వు చర్చికి వెళ్ళావు కదా, ఇంతకాలము నీవు సన్నిధికి వెళ్ళావు, మరి అప్పుడు నువ్వు తాగలేదా, మరి ఇలాంటి స్థలాల్లోకి రాలేదంటే నేను నిజమేనండి, నేను ఇంతకాలము వచ్చాను కానీ కుక్కలా నేను జీవించాను. నా జీవితంలో ఒక మంచి అనేది నాకు లేదు, కానీ నా జీవితం ఎంత కోల్పోయానో నాకు తెలుసు, నేను రాను అని వాళ్ళతో చెప్పడాన్ని బట్టి వాళ్ళు చాలా దినాలు నన్ను పరిశీలించారు. కానీ నేను ఎప్పుడు ఆ బ్రాందీ షాప్ ముందే నుంచి ఉండేవాడిని కానీ లోపలికి వెళ్తూ ఉండేవాడిని కాదు. నా విధానం చూసి వాళ్ళు సంతోషించేవారు. ఎందుకంటే ఇదివరకులాగా లేడు, చాలా సంతోషంగా ఉన్నాడు, ఎంతో వినయంగా కనపడుతున్నాడు, ఎందుకు మనం పాడైపోతున్నాం మళ్ళీ ఆడిని పాడు చేయటం ఏంటి అనుకునేవారు. వాళ్ళు కూడా క్రైస్తవులే పిల్లారా, మేమందరం చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళమే, కానీ వాళ్ళు కూడా తాగుతూనే ఉండేవారు. కానీ నేను ఆ స్థలానికి వెళ్ళకపోవడాన్ని బట్టి వాళ్ళు ఏం చేసేవారంటే, సరే ఇది ఎంతో మార్పు వచ్చింది, ఏదో స్థలానికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకున్నాడంట, మారు మనసు పొందాడంట, నిజంగా ఎలాంటి మార్పు మనకు కూడా వస్తే మంచిది కదా ఎందుకు అని నాతో చెప్పడాన్ని బట్టి నన్ను పంపేస్తూ ఉండేవారు పిల్లరా. వెళ్ళిపో అని చెప్తూ ఉండేవారు. నేను 6ంటికే పని తీసి పని నుంచి డైరెక్టర్గా ఇంటికి వస్తూ ఉండేవాడిని పిల్లరా. ఇంటికి వచ్చేసి నా పిల్లలతోటి నా భార్యతోటి ఎంతగానో కుటుంబ ఆరాధన చేసుకుంటూ ఉండేవాడిని. కానీ అంతకుముందు నాకు సరైన రీతిగా కుటుంబ ఆరాధన అంటే తెలిసేది కాదు. నేను ఖర్చు పెడుతున్న డబ్బులు నా బిడ్డలకి పట్టుకొచ్చి ఎడితే నా బిడ్డలు తింటే నాకు ఎంతో సంతోషం వేసేది. ఎందుకంటే ఎంతో దుఃఖ పెడుతూ ఉండేవాడిని పిల్లరా. నా బిడ్డలను కూడా సరిగ్గా చూసేవాడిని కాదు నేను. అలాగా నా జీవితంలో సంతోషం ఉండేది కాదు. కానీ ఆ సమయంలో మేమందరం కలిసి ఆ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు చూస్తూ ఉంటే సంతోషం వేసేది. నా కుటుంబం ఇలాంటి కుటుంబాన్ని నేను ఎంతో దుర్బలంగా చేసేవాడిని, సంతోషం లేకుండా
ఒక మూర్ఖుల్లాగా ప్రవర్తించాను, ఇలాగని నేను సంతోషంగా అయ్యో ఎంత సంతోషం పోగొట్టుకున్నానని అనుకుంటూ ఉండేవాడిని పిల్లరా. అలాగా నేను ఈ స్థలాన్ని చెల్లిన తర్వాత ఎంతో సంతోషంగా ఆ వ్యసనాల నుంచి దేవుడు నన్ను నడిపించాడు పిల్లరా. ఇంకా వ్యర్థమైన స్థలాలు కానీ ఎప్పుడు కూడా నా భార్యను కొడతామంటూ తెలియదు పిల్లరా. నేను బూతులు తిడితే అవి అనేక రకాలైన బూతులు తిడుతూ ఉండేవాడిని పిల్లరా. ఎందుకంటే చాలామంది ఆ బూతులు తిడుతూ ఎంతో బాధపడుతూ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా బండి ఎక్కించుకుంటే వెళ్ళి ఆ స్థలాన్ని నుంచి వచ్చి అంతవరకు తిడతానే ఉండేవాడిని, పొడుక్కు తిడతా ఉండేవాడిని పిల్లరా. అలాగా నా జీవితంలో ఎప్పుడు సంతోషం లేదో మారు మనసు పొందినాక ఎంతో సంతోషాన్ని ఆనందించాడు పిల్లరా. అలాంటి సమయంలో దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నువ్వు సేవ చేయాలి అని చెప్పినప్పుడు నేను అనుకున్నాను, అయ్యో నేను ఎంతో చదువుకోలేదు కదా, నేను సేవ ఎలా చేయగలుగుతాను అని అనుకోవటాన్ని బట్టి నా భార్య నేను కొన్ని విధాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. మారు మనసు పొందిన తర్వాత అయ్యా సేవకి వెళ్ళిపోతాం, ఎందుకంటే ఈ జీవితం దేవుడు ఇచ్చింది, ఇదే రీతిగా మనం బతికితే ఈనాటికి నేనైనా చనిపోదును, లేకపోతే మన కుటుంబమైనా అల్లోకొలంగుండు కదా. దేవుడు ఎంతో భాగ్యాన్ని ఇచ్చాడు, ఆ భాగ్యం మనం పోగొట్టుకోవద్దు. దేవుడు పిలిపించినప్పుడు త్వరగా వెళ్ళిపోదామని నా భార్య నాతో మాట్లాడుతాను. నేను మాట్లాడుకోవటాన్ని బట్టి ఇద్దరం కూడా త్వరగా హైదరాబాద్ నుంచి పిల్లరా నేను మళ్ళీ వచ్చేసి యథావిధిగా కొన్ని రోజులు ట్రైనింగ్లో ఉండి నేను ఉంటాను బట్టి మండవేలి ప్రాంతానికి వచ్చి కొన్ని దినాలు అమ్మగారి దగ్గర ఎలా విశ్వాసంగా ఉండాలో, ఎలా జీవించాలో అన్నీ నాకు అర్థం చేసిన అలాగా నా జీవితము ఎంతో కొనసాగుతూ నాకు నక్కవెల్లి అనే ప్రాంతం దేవుడు చూపించాడు పిల్లరా. నేను నక్కవెల్లి ప్రాంతంలో సేవ చేస్తున్నాను. నిజంగా అంతవరకు నేను నమ్మకంగా సేవ చేసేటట్లు నా కుటుంబం కొరకు, నా పరిసర కొరకు మీరు అందరూ ప్రార్థన చేస్తారని చిన్న సాక్ష్యము ముగిస్తున్నాను. మీకు అందరికీ వందనాలు.